వాట్స్ ఎలా ఉన్నారు? నేను మీ ముందుకి ఇంకొక పార్ట్ 2 ఆఫ్ బ్లాక్స్ ఫ్రూట్లోకి అయితే సెకండ్ ఎపిసోడ్కి అయితే వచ్చామన్నమాట. ఎవడరా నువ్వు? వెళ్ళిపోయాను. సో మనమైతే క్విక్గా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, మనం అయితే లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే మనం 24 లెవెల్స్ దాకా గ్రైండ్ చేసామన్నమాట. సో ఈరోజు ఒక మినిమం 40 లెవెల్స్ దాకా గ్రైండ్ చేయాలి మనం. మంకీ ఇంకడిది తీసుకొని అనేసిద్దాం. క్వెస్ట్ తీసుకొని కలుస్తాను మిమ్మల్ని. సో ఓకే, నేనైతే క్వెస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మంకీ కింగ్ ఒక 10 టైమ్స్ వేయాలి మనం. లేకపోతే కానీ లెవెల్ 50కి రాలి. లెవెల్ 50కి వచ్చినట్టు మనం ఫ్రూట్స్ పిన్ చేయొచ్చు ఒకటి. నేను చూసాను గైస్ నిన్న యూట్యూబ్లో బాగానే. అందులో వాడు మంకీ కింగ్ని చాలాసార్లు చంపాడు. తర్వాత లెవెల్ 50కి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ పిన్ చేశాడు గైస్. అందులో ఆడు ఏ ఫ్రూట్ అన్నా ఇవ్వచ్చు అంట అందులోని. సో చూద్దాం మనకాడు అందులో ఏ ఫ్రూట్ ఇస్తాడు. కరెక్ట్గా లెవెల్ 50 అయితే 31,000 ఏదో తీసుకుంటాడంట. మన దగ్గర ఉన్నదే 2,000. సో మనమైతే ఫాస్ట్గా లెవెల్ అప్ అయ్యి వినేసేయాలి. ముందు ఎప్పుడు ఆడాను గేసి నేను ఇది బ్లాక్స్ ఆడేవాడిని. బ్లాక్స్ ఫ్రూటే తెలియదు నాకు అసలు ఇందులో ఉంటుందని. అందరూ ఎక్కువ ఆడేవారు దీన్ని. నాకు అర్థం కాలే ఏముంటుందని, కానీ బాగుంది ఇది. సో మీరు కూడా ట్రై చేయండి గైస్. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా అనిపించింది గేమ్. అలా చూసుకోవచ్చు. సో ఓకే, ఏసీడీ హెల్త్ అయితే చాలా తగ్గిపోయింది కష్టపడి కుట్టి. సో ఇప్పుడు మన రాకెట్ మాస్టర్ ఇవ్వాలి కాబట్టి రాకెట్తోనే లాస్ట్లో చంపాల్సి అవుతుందండి. ఈ హిట్లో అయిపోతాడంటారా? అయిపోయాడు. ఎన్ని లెవెల్స్ పేరు? 3 లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఈవెన్గా అప్గ్రేడ్ చేసేద్దాం. 1 2 3 1 2 3 1 2 3 230 హెల్త్ మనకు ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఏంట్రా గొర్రెల్లా కొడతావా? కొట్టరా, కొట్టేసాడు. ఏంట్రా కొడుతున్నావు అంటే ఎందుకు మంచి అవసరం. అమ్మో ఇది మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఫస్ట్ మాస్టర్ 18 గేస్. మనం మీలీ అయితే గ్రౌండ్ స్మాష్ ఉంటుందో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఉరి ఇంత డ్యామేజ్ పడుతుంది వీటికి. మీరు వన్ పీస్ చూస్తారు గేస్. వన్ పీస్లో కూడా ఇలా ఏదో జరుగుద్దంట. మనం ఫ్రూట్ తీసుకున్న తర్వాత ఇలా మనకి డ్యామేజ్ పడుద్దంట వాటర్లోకి వెళ్తే. సో ఫస్ట్ క్వెస్ట్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను. సో అకార్డింగ్ టు ద గేమ్ మనకి ఇక్కడ ఫస్ట్ సీ, సెకండ్ సీ, థర్డ్ సీ అని ఉంటాయండి గైస్. మనం 2,700 లెవెల్ ఎంతో వెళ్ళొచ్చండి ఇందులోని. ఇప్పుడు మనం ఫస్ట్ సీ అనమాట. ఫస్ట్ సీ 700 లెవెల్స్ అంట. అయ్యి బాబోయ్, 700 లెవెల్స్ అంటలోనే షాక్ అనమాట. సో ఫస్ట్ సీలో బెస్ట్ ఫ్రూట్ అయితే లైట్ అంటున్నారు. చూద్దాం అది ఎలా ఉంటుందో. చూసాను ఏదో స్టార్లో ఉంటుందంట. సరే అక్కడికి వెళ్ళక చూద్దాం. సో ఓకే, మనం అయితే వచ్చేసాం. మంకీ కింగ్ అలా చూసుకోవచ్చు. ఈడెవడాడు గేసి ఇప్పుడు ఆడి చేతిలో కత్తిలో ఉంది చూడండి గేసి. అదే దాన్నే అంటారు లైట్ ఫ్రూట్. రా మంకీ కింగ్ అని మాటికి స్పాన్ అవుట్ రా. నువ్వు వచ్చాడు వేసి. సో చెత్తగాడు ఎందుకురా నువ్వు? ఎందుకు వచ్చావు రాడికి? ఎందుకురా వచ్చావు? గేస్ చెప్పాలంటే నాకు ఈ గేమ్లో ఇంకో అకౌంట్ ఉంటుంది. ఇంకో అకౌంట్లో అయితే బాగానే అప్గ్రేడ్ చేసుకున్నాను. నేను అప్పుడు లెవెల్ 45 అంత ఉన్నాను వేరే అకౌంట్లో అయితే. బాబోయ్ ఏం అటాక్ ఇది చెప్తున్నా. మొన్న వేరే క్వెస్ట్ చేసుకోవాలి కేసు ఇప్పుడు వీడి వల్ల. ఓకే, గొరిల్లా కింగ్ అయితే స్పాన్ అయ్యాడు. ఆ లోపు నేను కొన్ని గొరిల్లాస్ని చంపాను. గ్రౌండ్ స్మాష్ అంటే ఇదేదో చూద్దాం. అమ్మో బాగుంది గ్రౌండ్ స్మాష్.
అక్కడ 53 ఈడికి. పక్కన వెళ్ళి గ్రౌండ్ స్మాష్ కొట్టాలి ఒకటి. ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి. తర్వాత మా సెల్ఫిష్ తోట వేయాలి ఇడికి. తర్వాత క్విక్ ట్యాక్లో ఒకటి వేసి దూరంగా పారిపోవాలి. తర్వాత దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ స్మాష్ ఒకటి కొట్టాలి అడికి. తర్వాత మళ్ళీ పారిపోవాలి. తర్వాత ఇంకోటి రాకెట్ మిసైల్ ఫెస్ట్ ఒకటి క్విక్ ట్యాకిల్ ఎస్కేప్ మిసైల్ ఫెస్ట్ ట్యాకిల్. షిట్, డ్యామేజ్ పడుతుంది వెళ్ళరా వెనక్కే. సో గైస్ నేనైతే చూసాను అనమాట. ఇప్పుడు ఈ మిసైల్ ఫిస్ట్కి మనం మాస్టర్ పెంచుకుంటే ఇంకా ఎయిర్ స్ట్రైక్, రాకెట్ క్రాష్, బ్లాస్ట్ ఆఫ్ ఏవో అప్గ్రేడ్ అవుతాయి. సో రాకెట్కి మాస్టర్ పెంచుకోవాలి ప్రస్తుతం. సో వీడు పోతాడు, ఎంతసేపు ఉండలే ఇంకీడు. వీడికి అంత సీన్ లేదు. నెట్ కేసు ల్యాగ్ అయిపోయింది. షిట్, ఈ ల్యాగ్ వాళ్ళు చావాల్సి వచ్చింది గైస్. జస్ట్ సో కేసు మనం వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు కష్టపడి తీసిన హెల్త్ అంతా పోయింది వీడికి. వీడెవడరా మనకి ఎగిరేసి కొడుతున్నాడు. వాట్ ఈస్ దిస్ కేస్? నేను చంపలేదేంటి? నేను చంపకపోయినా నాకు వచ్చింది. అయితే బాస్కి మనం చంపకపోయినా పర్లేదు గైస్. సో వెళ్ళి మళ్ళీ క్వెస్ట్ తీసుకుందాం. సో గైస్ నేనైతే ఇలా ఇక్కడ క్వెస్ట్ తీసుకుని ఏదో పక్కన లెవెల్ 30 అవుతానని చెప్పి పక్కన కూడా చంపాను. సడన్గా అప్గ్రేడ్ అయ్యి నెక్స్ట్ వేరే చోట ఎక్కడికో పైరెట్ విలేజ్ అంట వెళ్దాం మదండి ఆడికి. మన బోట్ ఉందా? సో గైస్ అపెరెంట్లీ మన బోట్ ఎవడ దొబ్బేలేదు నిజం చెప్పాలంటే. సో ఫాస్ట్గా ఎక్కేసి జిమ్కి అయిపోదాం ఇంకా నుండి. ఏంటది 325 మీటర్సా? బాబోయ్ అంత దూరమే. సో ఓకే గైస్ మనం వచ్చాం. క్వెస్ట్ ఏంటి? పైరెట్స్ ఇప్పుడు మనం తీసుకోవాల్సిందే. సో 13,000 XP అంట గైస్. 2 లెవెల్సే పెరుగుతాం కదా, కానీ ఏం చేస్తాం. ఇదేంటి మెరుతుంది? చెస్టా? దగ్గర 2000 గైస్. చెస్ట్లో దగ్గర 2000. ఈ మూల కూడా ఎక్కడో చెస్ట్ ఉంటుంది గైస్. నేను ముందే ఎప్పుడు ఆడినప్పుడు చూసాను. వీళ్ళు చాలా డ్యామేజ్ చేస్తున్నారు బాబు. వీళ్ళందరినీ కలిపి కొడేస్తాను అందరు. నేను ఫస్ట్ ఈడొకడు, నెక్స్ట్ నువ్వు, ఇద్దరిని కలిపి కొడేద్దాం. ఓకే మనం ఇద్దరిని చేస్తాం. కింద వచ్చినట్టు మనం బోలంత మంది కొనమంటారు, వాళ్ళని వేసేద్దాం. కలిపి కొడదాం అందరు. నేను మధ్యలో నెట్వర్క్ ల్యాగ్ అయిపోతుంది మొత్తం. అంటే మధ్యలో ఆగిపోతుంది. దానివల్ల చాలా కష్టపడాల్సి వస్తుంది. వాడు ఎప్పుడు కూడా ఎత్తడో చచ్చిపోతాం. గ్రౌండ్ స్మాష్, మిసైల్ ఫెస్ట్. సో చెప్పాలంటే ఈ మెథడ్ చాలా కన్వీనియంట్గా ఉంది కదా. అందరినీ ఒకేసారి కొట్టేయడానికి అవుతుంది. మనకి డ్యామేజ్ కూడా ఏం పడతలేదు, అందరికీ ఈక్వల్ డ్యామేజ్ పడుతుంది.
దొరికామంటే చచ్చాం గైస్ అంతే ఇంకా. ఊరి చచ్చాను. ఎటో వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతున్నాను గైస్, నేను ఎటో దూరంగా ఉండకుండా వాళ్ళ దగ్గర నుండి. ఎవడన్నా చంపాలి. ఓహో స్కిన్ తేడా వచ్చింది వాళ్ళది. ఓకే నలుగురు ఒక షాట్లో అయిపోయారు. మాస్టర్ 17కి వచ్చాం గైస్ మనం. ఇంకొక ఇద్దరు చంపితే 3000 రివార్డ్ కూడా వస్తుంది. సో ఎవడు స్పాన్ అవుతలేదు ఏంటి? స్పాన్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరిని చెప్తే ఏంట్రా ఏ అమ్ముతున్నావేటి? చావరా చావరా నువ్వు చావు. నువ్వు ఉండకూడదురా, నువ్వు బతకూడదు. ఇప్పుడు మీరు కింద కుదురుగా ఉండలేకపోతున్నారు ఇట్రా, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు డ్యామేజ్ కూడా మంచిగా చేస్తున్నారు కేసు. లాస్ట్ షాట్ మిసైల్ ఫిష్తోనే కొడదాం, మాస్టర్ పెరగాలి కాబట్టి. సో ఓకే లెవెల్ అప్ కూడా అయిపోయాం కేసు మనం. 2 లెవెల్స్ పెరిగాం క్వెస్ట్ అయిపోవడం వల్ల. సో 6 వచ్చింది కాబట్టి 2 3 4 5 6 సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి క్వెస్ట్ తీసుకుందాం. అవును అటు సైడ్ కూడా వెనకాల ఎవరు అనిపిస్తున్నారు ఆల్రెడీ. చూద్దాం. బ్రూట్స్ ఉంటాయి 45 ఉంటాయి. మనకి ఎందుకు ఒకసారి గెలుక్కోవడం వెళ్ళి. సో ఈ ఎపిసోడ్లో అయితే మనం 40 అయితే రీచ్ అయిపోవాలి ఏదో విధంగా. నెక్స్ట్ ఎపిసోడ్కి 50 వెళ్ళి ఒక ఫ్రూట్ రోల్ చేద్దాం. రండ్రా చూసుకొచ్చు రండ్రా. ఓ మై గాడ్ ల్యాగ్ రా బాబు. ఈటీలో అడుగు వెళ్ళిపోతున్నారు అలాగే. ఎరా భయపడిపోయారా? వెళ్ళిపోతున్నారు అలాగే. ఓకే చేసి నలుగురిని చంపితే ఒక లెవెల్ పెరుగు. ప్లస్ మాస్టర్ 20 అయిపోయింది, కొత్తది వచ్చింది మనకి. సో టెస్ట్ చేద్దాం ఇది ఎలా ఉందో. ఫస్ట్ వీళ్ళు నలుగురిని వెళ్తాం చోటుగా. ఫస్ట్ ఈ నలుగురిని మీలీలో డ్యామేజ్ చేసేది. ఈచుడు మధ్యలో అయిపోతున్నాడు. ఉరి 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 రే 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 తప్పురా. చూద్దాం ఇప్పుడైతే. ఫస్ట్ మిసైల్ ఫిష్ చేసేద్దాం. ఎయిర్ స్ట్రైక్ అంటే ఓ మై గాడ్ 68 డ్యామేజ్ గైస్. అంటే చూసుకొచ్చి నిన్న ముందు ఎందుకు పనికిరారే. లేట్ ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నారు. ఇంకొకడు మిగిలిడు. ఇన్ని ఎయిర్ స్ట్రైక్ తీసేద్దాం. సో ఇంకో 2 లెవెల్స్ పెరుగు గైస్ మనం. 1 2 3 4 5 6 అయిపోయింది. ఇంకొక 5 లెవెల్స్ పెరిగితే సరిపోద్ది గైస్ మనం. బ్రూట్స్కి ఎంత కావాలి లెవెల్?
బ్రూట్స్కి 40 అంటే 22,000 ఎక్స్పీ అంట. మనకంత స్థాయి లేదు ప్రస్తుతం, మనం ఇంతకే కొనసాగాలి. సో 18,000 ఉంది మన దగ్గర. డబ్బులు దాచుకుందాం గేస్. లెవెల్ 50కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అవి తీసుకోకూడదు కదా ఫ్రూట్. ప్రస్తుతం మన దగ్గర 18,000 ఉంది. ఇంకో 18,000 కావాలి. అంటే 18,000 అంతే అనుకుంటానులే. ఉరి వీళ్ళు చోట అయిపోతున్నారేటి వెళ్ళి. ఒరే మీరు ముగ్గురు సైడ్ వెళ్తే ఒకడు ఎందుకు ఒకడు వెనక్కి వస్తాడు. అందరూ చోట ఉండలేకపోతున్నారు. డ్యామేజ్ మాత్రం గట్టిగా ఎత్తున్నారు నలుగురు కలిపి. బయటరే మా బాబోయ్. ఇంక లాస్ట్ షాట్లో అయిపోతారంటారు గైస్. ఈ షాట్ అయిపోతారు అనుకుంటున్నాను నేను. ఇంకా అయితే ఇద్దరు మిగిలిపోయారే. వీళ్ళిద్దరు ఇక్కడ చచ్చిపోతారు. సో వీళ్ళందరూ స్పాన్ అవ్వడానికే పడుతుంది కదా ఒక 30 సెకండ్స్ అలాగా. క్విక్ డ్యామేజ్ చేసేద్దాం. ఎక్స్ట్రా అయిపోయింది. ఇంకా అవ్వలేదు. పారిపో. సో ఓకే, లెవెల్ అప్ అయితే అయిపోయాం. ఇంకో 2 లెవెల్స్ పెరిగాం. నా ముందు అకౌంట్లో అయితే స్వాడ్ కూడా కొన్నాను గేసి. నేను యూట్యూబ్లో చూసిన తర్వాత ఆడ అన్నాడు స్వాడ్ వేస్ట్, తర్వాత మీకు లైట్ వచ్చినప్పుడు అందులో స్వాడ్ వస్తుంది, అది చాలా డ్యామేజ్ చేస్తుంది, ఒక 200 డ్యామేజ్. అప్పుడు నేను షాక్ అయిపోయాను మొత్తం. గేస్ ఇప్పుడు మనం ఒక లెవెల్లో పెరుగుతామేమో. ఇంకైతే 37 లెవెల్ కాబట్టి ఇప్పుడు ఒక వెస్ట్ కాల్ ఒక లెవెల్ పెరుగుతాం అనమాట ఈ లెక్కన. ఫస్ట్ వీళ్ళిద్దరు కొంచెం డ్యామేజ్ ఇచ్చేసాడు అన్ను. చావు. ఇంకోటి ఎవడో ఉండాలా, నలుగురు ఉన్నారా, డ్రా చూసుకోవచ్చు. ఇందులో కొన్ని కోడ్స్ కూడా ఉంటాయండి గైస్, డబుల్ XP కోడ్స్. సో నెక్స్ట్ వీడియోలో డబుల్ XP కోడ్స్ వాడదాం, లేదా ఇప్పుడే ఒక చూస్తాను లేదా అన్న డబుల్ XP కోడ్స్ ఉన్నాయేమో. వీళ్ళు డ్యామేజ్ గట్టికెత్తున్నారు. ఎవడు రేడు ఏదో అటాక్ చేసి ఉరే నాశనం అయిపోతావు. చూడరా నువ్వు నాశనం అయిపోతావు. తప్పు కదరా, అలా చేయకూడదు కదరా. అలా చేయించాడరా, తప్పు కదరా. నేను వీడితో ఫైట్ చేస్తాను గైస్. షిట్ ఒక షాట్ చేస్తాడు. సో గైస్ నేనైతే ఫాస్ట్గా డబుల్ XP కోడ్స్ అయితే చూసి వస్తాను. సో గైస్ నేను చూసాను ప్రస్తుతం డబుల్ XP కోడ్స్. ఒకటి వాడి చూద్దాం. వాడు ఏం చెప్పాడంటే EXP _ ఏదో చెప్పాడు, ఒకసారి అవ్వండి. EXP _ 5B అంట గైస్, _ 5B. సో చూద్దాం వద్దామా.
లేదండి గైస్, మళ్ళీ ట్రై చేద్దాం ఆగండి. ఇంకో కోడ్ ఏంటంటే గేమర్ రోబోట్ క్యాపిటల్ గేమర్ రోబోట్ _YT పని చేస్తలేదు గైస్, ఇది వేస్ట్, టైం వేస్ట్ పక్కన. సో వెళ్ళి క్వెస్ట్ అయితే తీసుకుందాం. లెవెల్ 40 రీచ్ అయిపోవాలి ఈరోజు ఏదో విధంగా. కన్ఫర్మ్ మీరు బౌంటీ ఉంటుందండి గైస్, అది కింగ్స్ని అంటే గొరిల్లా కింగ్ వాళ్ళు ఉంటారంట, వాళ్ళని చంపితే మనకి బౌంటీ వస్తుందంట గైస్. మరి ఎందురా కొడతారు, కొట్టించేసుకోవచ్చు కదరా కొట్టినప్పుడు. చచ్చారు ఈరోజు మీరు నా చేతిలో, చచ్చాంట. సెల్ఫిస్ట్ ఎయిర్ స్ట్రైక్, లోడ్ అవునరా ఫాస్ట్గా. సో చెస్ట్ వచ్చింది, అవునా వెనకాల కూడా చెస్ట్ స్పాన్ ఉంది కదా, అది కూడా కలెక్ట్ చేసుకుందాం. డబ్బులు ఊరికే రావండి, ఇలా వస్తే పర్లేదు. స్పాన్ అయిపోయారు, సో ఇల్లు కొడేద్దాం. సో ప్రస్తుతం ఇంకా 5000 పెరిగిపోతాం గైస్, 2 లెవెల్స్ ఈజీగానే. 8000 అయినా 2 లెవెల్స్ పెరిగిపోతాం మనం, 3000 ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు డ్యామేజ్ చేస్తున్నారు ఊరే, కత్తులు అంత గట్టి కొడతాయి గట్రా. ఇంకా ఇద్దరు మిగిలేరు, ఇద్దరు వేస్తాం, 2 లెవెల్స్ పెరిగిపోయాం. సో 1 2 3 4 5 6 సరిపోయింది. సో ఇంకొక క్వశ్చన్ చేస్తే గొడవ వదిలిపోద్ది మనకి. కన్ఫర్మ్ 40 లెవెల్స్కి అయితే రీచ్ అయిపోతాం. సో ఎవ్రీడే ఒక 20 లెవెల్స్ పెరగడానికి ట్రై చేద్దాం గైస్, ఒక 20 to 25 లెవెల్స్. ప్రస్తుతం వీడియో అయితే ఎంతసేపు అవుతుందో చూద్దాం మరి. మహా అయితే ఒక 25 మినిట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, మళ్ళీ వీడియో ఎక్కువసేపు అయితే కష్టం కదా. ఈ డ్యామేజ్ కట్టి చేస్తున్నారు. ఎయిర్ స్ట్రైక్, క్విక్ ట్యాకిల్, గ్రౌండ్ స్మాష్, మిసైల్ ఫేస్ట్, ఎయిర్ స్ట్రైక్. చచ్చిపోయారు అందరూ, ఇది ఒక్కడు మిగిలిపోతాడు లాస్ట్కి. మళ్ళీ చెస్ట్ స్పాన్ అయిందంటారా, ఇంకా స్పాన్ అవ్వలేదు. రోజుకో చెస్ట్ అనుకుంటాను గైస్, ఇంకొక 4 వేసేస్తే లెవెల్ పెరిగిపోతాం. నేను 200 హెల్త్ దిగకుండా కొడతాను చూడండి గైస్, వీళ్ళందరినీ 200 మించి హెల్త్ తగ్గదు.
జస్ట్ ఇల్లు కొట్టి నాకు తగలకపోతే సరిపోతుంది చాలు. అవునరా ఫాస్ట్గానే. ఇంకొకడు మిగిలిడు. ఈ ఒక్కడికి అంత సీన్ లేదులే. ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏలండి. ఓహో వాళ్ళు బ్రూట్స్. సో ఈ వీడియోకి 40 లైన్స్ పెరగంగా చాలే. సో ఓకే ఈ వీడియోకి ఇంతే మరి. సో టాటా బాయ్ బాయ్.